హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే అంటే జూలై 12th రోజు వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఫ్రైడే నైట్ అనుకున్నాము తిరుపతికి వెళ్దాము రేపు అనేది. సుదర్శన్కి ఏదో వర్క్ ఉందంట, సో దానికోసం వెళ్ళాలి అంటా ఉన్నాడు. సరే, నాకు కూడా ఏమంటే వెళ్ళాలి అనిపించింది. ఆషాఢ మాసం కదా ఇది, సో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇయర్ కూడా ఇంకా మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్పుండింది అనమాట, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది, పెట్టుకో అనేసి. ఇంకా అప్పుడు నాకు మోహన శిరీష గుర్తుకొచ్చారు. మోహన శిరీషతో పెట్టుకోవాలి అనిపించింది. సరే, ఎలాగో సుదర్శన్ వెళ్తున్నాడు కదా అని చెప్పేసి నేను వెళ్ళి ఇలా గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ వడలు ఏమంటే నేను అలసంద వడలు చేస్తున్నాను, కొద్దిగా పిండి ఉండింది. ఇంకా ఎలాగో వెళ్తున్నాను తిరుపతికి, అందరికి టేస్ట్ చేపిద్దాం అనేసి వడలు వేశాను. అదేమంటే కరెక్ట్గా 9 వడలు వచ్చాయి. 9 అంటే బూచమ్మవ్వ 8 వస్తుంది. 9th వడ మాస్టర్ తాత ఉంటే బాగుండు, 9 వడలు సరిపోయి ఉంటాయి అనేసి అనుకున్నాను. ఇంకా కొంచెం రైస్ మిగిలి ఉంటే దాంతో లెమన్ రైస్ చేసేసుకుందాము, ఇంకా వెళ్తూ వెళ్తూ తినొచ్చు అట్లా అనేసి బాక్స్లో పెట్టేసుకుని వెళ్దాం అనేసి ఇంకా అది చేసేసుకున్నాను. ఇంకా సాటర్డే వెళ్ళి సండే వచ్చేద్దాం అనేసి బయలుదేరుతున్నాము. కాకపోతే ఇంకో ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ వేసేసి వెళ్దాము అన్నట్టుగా ఇంకా వాటర్ వేసేస్తున్నాను. ఇంకా నిన్న చెప్పాను అనమాట మోహనాకి, మోహన రేపు వస్తాను గోరింటాకు పెట్టుకుందాము, గోరింటాకు తెప్పించి పెట్టుండు, మనము రుబ్బుకొని పెట్టుకుందాం అనేసి చెప్పాను. సరే అక్క అనేసి అన్నది. సో వేరేసరికి గోరింటాకు ఉంటే ఇంకా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇంకా ఈ కాఫీ పౌడర్ ఏమంటే నాకు నా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పానుగా, సో అది నేను కొద్దిగా పెట్టుకొని ఇంకా కొద్దిగా ఏమంటే శిరీషకి ఇష్టం కదా కాఫీ తాగుతూ ఉంటుంది అనేసి శిరీష కోసము, ఇంకా రూబోర్డ్ కోసము, ఫిజ్ గార్డ్ కోసం కొన్ని తీసుకో ఉన్నాం కదా మేము, పౌచెస్, ఎరైజర్స్ ఏదో అనేసి. సో అవి ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, అప్పుడెప్పుడో తీసుకొని పెట్టుకుంది. సో ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేద్దాము అన్నట్టుగా అది కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వెళ్ళి చాలా రోజులు అయిపోతా ఉంది. ఇప్పుడు కూడా ఈ వీకెండ్ వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. టెడీ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి 17th నుండి అని చెప్తా ఉన్నాను కదా, అందుకే దానికంటే ముందే వెళ్ళేసి వచ్చామంటే కొంచెం బాగుంటుంది అనుకున్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు వస్తారు అనేసి అడుగుతూ ఉంటారు. సరే ఒకసారి వెళ్ళేసి వచ్చేద్దాం అన్నట్టుగా బయలుదేరాము. ఎలా ఉందంటే ఏదో చాలా రోజుల తర్వాత ఎక్కడో లాంగ్ ట్రిప్కి బయలుదేరాము అన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట. నేను మాత్రము కొంచెం టెన్షన్గా కూడా ఉన్నాను. ఏమంటే ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ బాగాలేకుండా ఉంటుంది, ఆ రోజంతా ఏదోగా ఉంటుంది. అందుకనేసి భయంగా ఉంది. ఈరోజు కొంచెం బాగుండాలి. అసలే హెడ్ బాత్ చేసుకున్నాను మార్నింగ్ లేసి, ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాను. కార్లో ఏసీ ఉంటుంది, అదొక టెన్షన్ అనమాట, హెడ్ ఏక్ వచ్చేస్తుందేమో అనేసి. ఏమంటే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తాగం కదా, డిహైడ్రేట్ అయిపోతుంది, ఇంకా మైగ్రేన్ వచ్చేస్తుంది, ఇంకా ఏదోగా ఉంటుంది అనమాట. అదొక్కటే, ఇంకేం లేదు. హ్యాపీ అయితే ఫుల్ నిద్రలో ఉండింది, అయినా గబగబా రెడీ అయిపోయింది. ఎందుకంటే డాగ్ ఉంది కదా, ఆ పప్పీని చూసుకోవాలంట ఫస్ట్. చాలా రోజులైందమ్మా దాన్ని చూడాలి అనేసి అంటా ఉండింది. ఇంకా ఈసారి బ్రేక్ఫాస్ట్ ఏమంటే ముల్బాగల్ దోశ తిందాము, ముల్బాగల్కి వెళ్ళినప్పుడు అంటే దాంట్లోనే కదా ముల్బాగల్, అప్పుడు తిందాము అనేసి అనుకున్నాం. కానీ ఇది మురుగన్ వచ్చేస్తుంది, మురుగన్ ఇడ్లీ, ఇంకా ఇక్కడే తినేద్దాము అనేసి అనుకున్నాం. కొంచెం లేట్ అయిపోయింది, బయలుదేరేసరికి కొంచెం ఆకలి ఎక్కువ అయిపోయింది, అందుకనేసి మళ్ళీ మురుగన్కి వచ్చేసాం. ఈసారి ఏం తెప్పించుకున్నాం, ఏం తిన్నామో చూపిస్తాను, ఈ చిన్న వీడియో చూసేసేయండి, దాని తర్వాత చూపిస్తాను. ఇంకా తిరుపతిలో పైన రూమ్ ఉంది కదా, సో దానికనేసి ఎమా మ్యాట్రెస్ తెప్పించుకున్నాము. సో ఇది యూరోప్లో బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ అనమాట. ఇప్పుడు ఇండియాతో పాటు 33 కంట్రీస్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు సడన్గా ఎందుకు అంటే యాక్చువల్గా ఇదేమంటే పైన రూమ్లో మ్యాట్రెస్ ముందు ఒకటి ఉండింది, పాడైపోయింది అనేసి తీసేసాము. దాని తర్వాత ఇంకా మ్యాట్లోనే పడుకుంటున్నారు పిల్లలు, సుదర్శన్ అంతా. ఇంకా సరిపోరు మళ్ళీ బెడ్ మీద అట్లా అన్నట్టుగా. ఇంకా ఇక్కడ ఏదో ఒక మ్యాట్రెస్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాము. సో కరెక్ట్గా ఈ టైంలో ఎమా మ్యాట్రెస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కొలాబరేషన్ కోసం. ఇంకా రివ్యూ చూసాను, చాలా బాగున్నాయి, సో అందుకనేసి ఇంకా ఇది తెప్పించుకున్నాము. ఇంకా మేమేమంటే కింగ్ సైజ్ మ్యాట్రెస్ తెప్పించుకున్నాము. ఇది వాక్యూమ్ సీల్డ్ ఉంటుంది, ఇలా రోల్ ప్యాక్డ్ ఉంటుంది. ఇంకా ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసిన 4 to 5 అవర్స్కి దాని ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుంది, మనకి ఏదైనా పెయిన్స్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, సో ఇట్లాంటివన్నీ ఏమీ రాకుండా, ఒకవేళ ఉన్నా దీనిపైన పడుకుంటే మంచిగా రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది అనమాట. దీన్ని అన్ప్యాక్ చేయడం చాలా ఈజీ. ఇంకా దీనికి ఒక మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో ఒక టూల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఈ కవర్ అంతా ఓపెన్ చేసేదానికి. ఇంకా దీనికి 15 years వారంటీ ఉంటుంది. ఇంకోటి ది బెస్ట్ పార్ట్ ఏదంటే 100 nights ఫ్రీ ట్రయల్. మనకి 100 nights మనకి యూజ్ చేసిన తర్వాత కూడా మనకు నచ్చలేదు అంటే వాళ్ళ దగ్గర రిటర్న్, ఎక్స్చేంజ్ అన్నీ ఉంటాయి. 100 nights తర్వాతే కాదు, 100 nights లోపల కూడా మనము నచ్చకపోతే రిటర్న్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లో యాంటీ స్కిడ్ లేయర్ కూడా ఉంటుంది. ఇంకా ఈ మ్యాట్రెస్ ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఒక హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా వీళ్ళు హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారన్నమాట. ఇంకా ఇది చాలా లైట్ వెయిట్ కూడా, పెద్దది కాబట్టి ఇంకా ఇద్దరు హెల్ప్ కావాల్సి వస్తుంది. చాలా లైట్ వెయిట్, ఒక్కరితో కూడా అయిపోతుంది. అమ్మయ్య, పర్ఫెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారా?
హ్యాపీగా పడుకోవచ్చు ముందు పడుకోవచ్చు వాటర్ రెడ పాడైపోతుందమ్మా చూడరా మరకలు సర్లే కానీ జంప్ చేయి బాబాకి ఏం డిస్టర్బెన్స్ లేదు ఇంకా మనం పడుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ మనం అసలు డిస్టర్బే అవ్వం అనమాట చాలా బాగుంటుంది మంచిగా నిద్ర వస్తుంది దీని మీద ఇంకా నార్మల్గా ఎండాకాలంలో చాలా హీట్ చేసేస్తుంది కదా బెడ్ మీద పడుకోవడానికి దీని మీద అస్సలు కాదు దీంట్లో కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట ఎండాకాలం అనే కాదు తిరుపతిలో ఎప్పుడు చూసినా ఎండనే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది దీని మీద పడుకోవడం వల్ల ఇంకా మాకైతే చాలా నచ్చింది ఇంకా మాకు అవసరం కూడా ఇంకా ఇంతకు ముందు మ్యాట్రెస్ ఏమంటే ఆ కాట్ కిందకి వెళ్ళిపోయేది ఇది వెళ్తుందా లేదా సరిపోతుందా లేదా అనుకున్నాం అడ్డం అవుతుందేమో అనుకున్నాం కరెక్ట్గా సరిపోయింది ఇంకా చాలా హ్యాపీగా పడుకున్నారు పిల్లలు అందరూ సరిపోయారు ఇంకా ఈ మ్యాట్రెస్ని ఎలా ఆర్డర్ చేయాలంటే emmasleep.in అనేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇంకా దీంట్లోకి వెళ్ళేసి మీకు ఎలాంటిది యూజ్ ఉందో అది ఆర్డర్ చేసుకోవడమే ఇంకా నో కాస్ట్ EMI ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా వీళ్ళ వెబ్సైట్ 55% డిస్కౌంట్ దొరుకుతుంది ఇంకా ఆశా 55 అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ ఉంటుంది ఇంకా ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా డిస్క్రిప్షన్ దీని డీటెయిల్స్ ఇంకా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయొచ్చు ఇంక ఇలా ఇక్కడ రెస్టారెంట్లో వచ్చి కూర్చున్నామో లేదో అక్కడ ఒక చెట్టు కనిపించింది సేమ్ గోరింటాకు చెట్టు లాగే ఉంది అదే టెడ్డీకి చెప్తున్నాడే కొంచెం తుంచి ఇవ్వరా ఒక ఆకు గోరింటాకేమో చూస్తానంటే దాంట్లో స్మెల్లే రావట్లేదు కాదాశ కదా గోరింటాకు కాదు అంటా ఉంది కానీ చూడడానికి మాత్రం గోరింటాకే కాకపోతే కాదని ఎప్పుడు తెలిసిందంటే గోరింటాకు చెట్టుకి ముళ్ళు ఉంటాయి కదా దీనికి ముళ్ళు లేదు ఏదో హైబ్రిడ్ ప్లాంట్ లాగుంది ఇది సో అది కాదనేసి మరి డిసైడ్ అయ్యాను కొన్ని గోరింటాకు చెట్లు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా అసలు ఆ గోరింట ఆకు అట్లా టచ్ చేస్తే చాలు స్మెల్ వచ్చేస్తుంది అప్పుడు మా చిన్నప్పుడు అనమాట ప్రతి ఎక్కడంటే అక్కడ ఉండేదన్నమాట గోరింట ఆకులు అలాంటివన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండేది అందరూ వచ్చి అక్కడ కోసుకొని వెళ్ళేవాళ్ళు మా అమ్మమ్మ అయితే రోజు పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు చేతులకి కాళ్ళకి హెడ్కి పెట్టుకొనే ఉంటుంది ఇంకా ఈసారి ఏమంటే ఇవన్నీ వడలు ఇంకొకటి ఏమంటే ఇది బనానా బన్ లాగుంది ఒకటి స్వీట్ది అనమాట అది ఆ రోజు స్పెషల్ ఇంకా నార్మల్గా పొంగనాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి వడలు ఇడ్లీ ఇంకా మసాలా దోశ తెప్పించుకున్నాము కాఫీ ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడికి వచ్చామంటే కొబ్బరి చట్నీ ఇష్టంగా తింటాము సుదర్శన్ అయితే చాలా తినేస్తాడు అలాగే ఈసారి కూడా టెడ్డీ ఏమంటే మిల్క్ షేక్ ఏదో అడిగింది అది కొనిస్తాను అని చెప్పాడు మా సుదర్శన్ యాపీకి ఏమంటే జిగర్ తాండా అనేసి ఇక్కడ వచ్చినప్పుడు అంతా తీసుకుంటారు మా సుదర్శన్ యాపీ ఇద్దరికి ఇష్టం అనమాట సో దానికోసం ఇక్కడ ఆగారు అదేమంటే దాంట్లో ఫస్ట్ ఐస్ క్రీమ్ వేసిస్తారు ఐస్ క్రీమ్ తినేంత వరకు బాగుంటుంది దాని తర్వాత మరి అది నార్మల్గా అయిపోతుంది అప్పుడు మాకు ఇచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఏదో కొత్తగా స్నాక్స్ పెట్టారు సో ట్రై చేద్దాము అనిపించింది సో ఇంకా ఈ ఉడకపెట్టిన పల్లీలు ఉంటాయి కదా అవి జస్ట్ సాల్ట్ లేదు దీంట్లో గ్రీన్ చిల్లీ సన్నగా ఉంది కొత్తిమీర ఉందన్నమాట చాలా బాగుంది అంటే మళ్ళీ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను సో ఇవి చూడగానే నాకు నచ్చాయి తీసుకోవాలి అనిపించింది సో అదొక 2 తీసుకున్నాను ఇది మోరింగా కుకీస్ అంట ఇప్పుడు ఏదేదో వెరైటీగా వచ్చేస్తాయి కదా అసలు ఇలాంటి వాటితో అన్నిటితో ఇలాంటివన్నీ చేయొచ్చా టేస్టీగా ఉంటాయా తినచ్చా అనేటివి ఏం తెలియట్లేదు అలా మిల్లెట్స్వి ఇట్లాంటివన్నీ ఇంకెలాగో ఇంట్లో ఇలాంటివి చేసుకోను అందుకనేసి ఇంకా తీసుకుందాం అన్నట్టు ఇక్కడ కొనుక్కున్నాను ఇదిగో ఇదే జిగర్ తాండా మ్యాంగో ఫ్లేవర్ది ఒకటి వెనిలా ఫ్లేవర్ది ఒకటి తీసుకున్నారు ఆ మ్యాంగో ఫ్లేవర్ది తినింది హ్యాపీ చాలా ఇష్టంగా కానీ ఆ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఆ ఐస్ క్రీమ్ వరకే తినింది దాని తర్వాత మరి సుదర్శన్కో నాకో ఇచ్చేస్తుంది అనమాట మా సుదర్శన్ ఇంకొక ఫ్లేవర్ ఏది హనీ ఫ్లేవర్ ఏదో తీసుకున్నాడు దాంట్లో ఏం లేదు జస్ట్ హనీ వేస్తున్నాడు అంతే అనమాట కానీ ఫస్ట్లో తినేవాళ్ళం ఇక్కడికి వచ్చినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు నాకైతే తిను అనే సుదర్శన్ అడిగాడు కానీ నాకు తినబుద్ధి కాలేదు సుదర్శన్ హ్యాపీ ఇద్దరు తిన్నారు బాగుండింది ఇంకా టెడ్డీ కోసం ఏమంటే ఇంకొకటి ఏదో మిల్క్ షేక్ కావాలని చెప్పేసి అడుగుండింది దానికోసం వెళ్ళింది అనమాట ఈసారి ముల్బాగల్ దోశ దగ్గర ఎందుకు స్టాప్ అయ్యి తినాలి అనుకున్నామంటే రాజీ అనేసి నా ఫ్రెండ్ అంటే మన సబ్స్క్రైబర్లోనే తను ఏమంటే అశక ఈసారి ముల్బాగల్ దోశ ఒకసారి ట్రై చేయండి అశక అనేసి ఒక షార్ట్ వీడియో షేర్ చేసింది అనమాట ఇలా ఉంటుంది ట్రై చేయండి అనేసి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఆ వీడియో మళ్ళీ మర్చిపోయారేమో సో ఎప్పుడో షేర్ చేశాను 2 years ముందే అనుకుంటా ముల్బాగల్ దోశ మాకు కూడా చాలా నచ్చింది అసలు ఆ దోశ కానీ తిని బోర్ కొట్టేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు ఇంకా ఇలా కొత్త రెస్టారెంట్స్ ఏదైనా ఓపెన్ అయితే ఇంకా అక్కడ ట్రై చేసి అది మీతో షేర్ చేస్తూ వచ్చాను ఇంకా మాదంతా అక్కడ అయిపోయింది తినేసాము ఇంకా పెట్రోల్ పట్టించుకోవాలంటే పెట్రోల్ పట్టించుకున్నాము ఈ పల్లీలు ఓపెన్ చేశాను తిందాము అనేసి టేస్ట్ బాగానే ఉంది సాల్ట్ తక్కువగా ఉందని చెప్పాను ఆల్రెడీ మీకు కానీ ఇలా జర్నీ చేస్తూ తినడం బాగుండింది ఒక బాక్స్ తినేసాము ఇంకొక బాక్స్ ఏమంటే మా అత్తయ్యకి ఇద్దాము అనేసి ఎత్తి పెట్టాను ఆంటీకి చాలా ఇష్టం ఇలాంటి పప్పులు అలాంటివన్నీ తింటూ ఉంటారు
ఇంకా టెడ్డీకి నిద్ర వస్తూ ఉందనేసి వెనకాల ఇలా స్ట్రైట్గా పడుకునేసింది. ఇంకా హ్యాపీ వచ్చి మధ్యలో కూర్చుంది. ఇంకా ఇలా వెళ్తూ మాట్లాడుకుంటూ ఇంకా గణేష అవన్నీ ఇంకా గణేష ఫెస్టివల్ వస్తుంది ఇంకా త్వరలో. సో అలా వినాయకుడు బొమ్మలు ఇవన్నీ ఉంటే వాటిని చూపించుకుంటూ హ్యాపీతో మాట్లాడుకుంటూ అలా వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మీకు ఒక ట్రక్ చూపిస్తాను. అదిగో అక్కడ వెళ్తా ఉంది కదా బ్రౌన్ కలర్లో. సో ఆ ట్రక్కి పక్కనే ఉన్నాము కరెక్ట్గా. అప్పుడే వెళ్తూ ఉంటే టక్ అనేసి పెద్ద సౌండ్ వచ్చింది. ఏదో స్టోన్తో మన కార్కి తగిలినట్టు వచ్చిందన్నమాట. నాకేమనిపించింది, ఏమైందబ్బా అనేసి టెన్షన్ వచ్చేసింది. నా ఫోన్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది, అంటే కార్లోనే కింద పడిపోయింది. టెడ్డీ పడుకొని ఉంది కదా పాపం, అట్లా దొర్లిపోయింది అన్నమాట కిందకి. వాడికి పొట్టకు తగిలింది, మధ్యలో ఉంటుంది కదా అది, ఈ సీట్కి ఆ సీట్కి మధ్యలో ప్లాస్టిక్ ఏదో ఉంటుంది కదా. సో అది పొట్టకు తగిలేసింది. పాపం పొట్ట నొప్పిగా ఉందనేసి ఏడ్చేసింది కూర్చునేసి, నా వల్ల కావట్లేదు అనేసి. ఇంకా నాకు భయం వేసేసింది. అసలు ఏమైందంటే ఆ సౌండ్ ఏంటంటే ఒక కుక్క అనమాట, బ్లాక్ కలర్లో ఉంది. ఆ డాగ్ వచ్చేసి అది బంపర్ ఉంటుంది కదా, అక్కడేమో కొట్టుకుంది అనుకుంటాను. ఆ ట్రక్ కూడా ఉంది కాబట్టి మాకు కనిపించలేదు అనమాట సరిగ్గా. సో అలా కొట్టుకునేసి వెళ్ళిపోయింది. సుదర్శన్ సడన్గా బ్రేక్ వేసేసరికి టెడ్డీ కింద పడిపోయింది, నా ఫోన్ కింద పడిపోయింది. హ్యాపీ ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలా జరిగింది. ఇంకా నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది సుదర్శన్, ఎందుకంటే అంత ఫోర్స్తో అది వచ్చి కొట్టింది. అది ఎంత సౌండ్ వచ్చిందంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది. అప్పటికి కూడా సుదర్శన్ స్టీరింగ్ అటు ఇటు తిప్పకుండా స్ట్రైట్గానే వెళ్తూ ఉన్నాడు. కానీ కాకపోతే కంగారు పడ్డాడు. ఎక్కడంటే ఆ కుక్కకి ఏమైనా అయిపోయిందేమో అనేసి నేను గబగబా వెనక్కి తిరిగి చూశాను. ఇంకా డాగ్కి ఎలాగో ఏం కాలేదు, అది వెనకాల తిరుక్కుంటా ఉంది రౌండ్. ఏదో దెబ్బ తగిలినట్టుంది, పెయిన్ కి పాపం అల్లాడిపోతారు కదా, అట్లా తిరుక్కుంటా రౌండ్ గా తిరుక్కుంటా అలా ఉంది. ఇంకా బబ్బా దానికి ఏం కాలేదు, టెన్షన్ పడకు అనేసి ఇంకా బయలుదేరిపోయాము. కొంచెం తర్వాత ఆ టెడ్డీకి కూడా స్టమక్ పెయిన్ తగ్గిపోయింది. ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఓకే ఆంటీ నిద్రపోయారండి మీరు, మంచి నిద్రలో ఉన్నారు, సీరియల్ చూస్తా ఉన్నారు అనుకున్నా. మూడు నెలలు ఎక్కడ, 1.5 నెల అయింది ఆంటీ, 1.5 నెల అయింది ఆంటీ. మేలో జాతర అయినాక వెళ్ళాము, జూలై 15th ఈరోజు, ఈ రోజుకి ఇంకా మా అత్తయ్య చూసారా 3 months అయిపోయిందంట మేము వచ్చి. కరెక్ట్గా 2 months. మే 12th వెళ్ళాము, జూలై 12th అనుకోకుండా వచ్చాము. ఇంకా శిరీషాకి కాఫీ పొడి తెచ్చి ఇచ్చాను. ఇంకా తర్వాత అలసందలు చేశానుగా వడలు, సో ఆ వడలు తీసిస్తాను. మోహన నా వడలు చూడు టేస్ట్ చెయ్యి అనేసి. ఇంకా మా అత్తయ్య అయితే అలసందలు ఎక్కడ దొరికాయమ్మా నీకు అనేసి అడిగారు. మామూలుగానే దొరికాయండి, ఇంతకు ముందు కూడా అలసందలు నానబెట్టేటప్పుడు వ్లాగ్లో చూపిస్తే ఒకరు కమెంట్లో పెట్టారు, ఎక్కడ దొరికాయి ఆశ మీకు అలసందలు అనేసి. నార్మల్గా మనకి దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్స్లో, అన్నిట్లో ఉంటాయి కదా. నేనైతే ఆన్లైన్లో ఏమో జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను, అంటే అవి దొరకవా నాకు తెలీదు, నాకైతే దొరికిపోయి చేసుకున్నాను. ఎక్కడికి ఇంకా సుదర్శన్ అయితే టయర్డ్ అయిపోయాడు, రాగానే ఇంకా అలా సోఫాలో పడుకునేసాడు. ఇంకా ఆంటీ అయితే లెమన్ రైస్ తింటున్నారు, మేము తినలేదుగా, దాన్ని ఇంకా అట్లే తీసుకొచ్చేసరికి ఇటీ అమ్మ అని చెప్పారు, టేస్ట్ చాలా బాగుంది అనమాట. ఇంకా ఆంటీ తింటున్నారు. ఇదిగో మా యాపీ పప్పి వచ్చేసింది. పాపం అనిపిస్తూ ఉంటుంది యాపీని చూస్తుంటే, దీనికోసమే తిరుపతికి వస్తూ ఉంటుంది, ఎంత ఇష్టంగా చూసుకుంటుందో. ఇలాంటప్పుడు అనిపిస్తుంది పాపం వీరికి బెంగళూరుకి వెళ్ళగానే పాపం చిన్న పప్పిని కొనిద్దాము, పాపం వాడు అసలు వాడి కోసం నేనైనా దాన్ని చూసుకుందాంలే అన్నట్టుగా అనిపించేస్తుంది. కానీ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతే ఇంకా నార్మల్గా అయిపోతాము. ఇంకా ఇక్కడ చూసారా మా ఫిజ్గాడు అలిగి పడుకో ఉన్నాడు. వాడు అలగని రోజు ఉండదన్నమాట, అలిగిపోయాడు. ఎందుకు అంటే రూబిక్ తెచ్చిన బాక్స్, రూబిక్ తెచ్చిన ఎరేజర్స్ వాడికి కావాలంట. అరే అది గర్ల్స్దిరా, నీకు బాయ్స్ ఉంది కదా అంటే, ఆహా కాదంట గర్ల్స్దే కావాలంట వాడికి, అందుకని అది ఇవ్వలేదనేసి ఇంకా అలిగి కూర్చున్నాడు. ఇంకా సుదర్శన్ ఇద్దరు లేచాడు, అన్నం తింటా ఉన్నాడు. ఇంక ఇట్లా మాట్లాడుకుంటూ నేను మోహన శిరీష బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నాను. ఇంకా అన్ని జరిగిందంతా కార్ గురించి అంతా చెప్తా అంటే ఇంతలో కుమార్ వచ్చాడు. ఫస్ట్ మా సునీల్ వచ్చి ఇది చూసి ఏంది యాక్సిడెంట్ అయిందా ఏదైనా అనేసి కుమార్ని అడిగాడంట. అవునా ఏం నాకు తెలియదే అనేసి గబగబా కుమార్ వచ్చి నన్ను అడిగాడు.
లేదు కుమార్ ఇట్లా కుక్క అడ్డం వచ్చింది అంతే, యాక్సిడెంట్ ఏం కాలేదు అంటే వాళ్ళు నమ్మలేకపోయారు వాళ్ళ ఫేసులు చూస్తుంటే. నేనేదో అబద్ధం చెప్తున్నాను అన్నట్టుగా ఉండింది. నిజంగా కుమార్ అది కుక్కనే వచ్చింది, అది కూడా అసలు ఏం కాలేదు, దానికి కూడా బాగానే ఉండింది అని చెప్పాను. చూస్తున్నారా మీరు అసలు ఎంత నిజంగానే ఒక పెద్ద ఏదో యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా జరిగింది. అసలు యాక్చువల్గా దాని లోపల అదేదో ఉంది బ్లాక్ కలర్గా, అది అట్లే రాసుకుంటా ఉందన్నమాట. కానీ మేము వచ్చేటప్పుడు రాసుకుంటా ఉండే సౌండ్ కానివ్వండి అలా ఏం లేదు, నార్మల్గా స్మూత్గానే వచ్చేసింది కారు. కానీ ఎలా వచ్చారు మీరు మరి, అట్లా అడ్డంగా ఉంటుంది అది అంటే ఆ టైర్కి అడ్డం పడతా ఉంటుందంట, అది ఎట్లా డ్రైవ్ చేసుకుంటా వచ్చారు, ఇంత పెద్ద జరిగింది ఏం జరిగింది అని అడుగుతూనే ఉన్నాడు కుమార్. ఇంకా మళ్ళీ సుదర్శన్ వచ్చి చెక్ చేసుకొని అవన్నీ చేసుకున్న తర్వాత చాలా మంచి టైం బుజ్జు, అసలు నిజంగా అసలు ఇంకేదైనా జరుగుండాల్సింది, ఎట్లో మంచి టైం అనేసి అన్నాడు. అదేమంటే నేను రాశి ఫలాలు కొన్ని పాజిటివ్గా ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ ఉంటాను. నా రాశి నేను చూసుకుంటూ అలా ఉంటాను. ఇంకా జూలై కదా, నా మంత్ ఎలా ఉంది, కర్కాటక రాశి ఎలా ఉంది అంతా చూసుకుంటూ ఉంటాను. అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకునేటప్పుడు ఏమంటే అంతా బాగుంది, కాకపోతే 11th, 12th, 13th అనుకుంటా ఈ 3 days ట్రావెల్ చేయకండి, ట్రావెల్ చేస్తే ఒకవేళ జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పినట్టు నాకు గుర్తు. నేను అనుకున్నాను 8th కదా నా బర్త్డే, ఒకవేళ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ప్లాన్ చేయాలి అంటే 8th వెళ్తాము, మహా అంటే 9th వచ్చేస్తాము, ఇంకా 12th, 13th ఎక్కడికి వెళ్తాంలే అలా అనేసి అనుకున్నా. ఇప్పుడు ఈ 12th కూడా అనుకోకుండా బయలుదేరాము, అది నాకు అసలు మైండ్లో గుర్తులేదు. ఇదంతా జరిగిన తర్వాత నాకు ఎందుకో గుర్తొచ్చింది. అప్పుడు సుదర్శన్ చెప్పాను, బాబా ఇది నేను సుదర్శన్కి అప్పుడే చెప్పున్నా, బాబా 12th, 11th అక్కడ ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉందాం బాబా మనము అనేసి చెప్పున్నా. నువ్వు గమ్ముగుండు పూజ ఇవన్నీ నమ్ముతావు నువ్వు అనేసి అంటున్నాడు మా సుదర్శన్. నవ్వుకున్నాము, అంతే అయిపోయింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అది కరెక్టే కదా అనిపించింది. సుదర్శన్ కూడా గుర్తు చేస్తా, బాబా నీకు అప్పుడు చెప్పాను గుర్తుందా అంటే అవును పూజ నువ్వు చెప్పావు గుర్తుంది అనేసి అన్నాడు. సో అలా అన్నీ కాకపోయినా కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఇంకా ఇక్కడ ఆంటీతో వెళ్ళారనమాట, ఎవరు టెడ్డీ రూబీ ఇద్దరు వెళ్ళి పన్నీర్ తెచ్చుకుని, వీళ్ళు పన్నీర్ పిచ్చి ఎందుకో తెలియదు, ఇక్కడికి వచ్చారంటే పన్నీర్ తెచ్చుకుంటారు. పాలక్ పన్నీర్ ఏమో చేసుకోవాలంటే దానికి క్రీమ్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నారు. ఎంత పన్నీర్ తెచ్చుకొచ్చారంటే అంత పన్నీర్ తీసుకొచ్చారు. అంత పన్నీర్ ఎందుకు రా అనేసి అంటున్నాను. అదేదో డిమార్ట్కి వీళ్ళిద్దరే వెళ్ళారంట, ఆంటీ ఆటోలోనే ఉన్నారంట, ఆఫర్ ఏదో ఉందంట అది తెచ్చుకున్నారంట. ఇంకా మళ్ళీ పైనుండి మేము అవ్వకి మనీ సేవ్ చేయించాము ఆశక, 600 or 700 అవ్వాల్సింది 420 రూపీసే అయ్యింది పన్నీర్కి అనేసి అంటూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ఆంటీ సాంబార్ చేశారు, అయినా ఇదిగో గోబీ రైస్ తెచ్చుకున్నాను. చూసావా నేను బెంగళూరు నుండి తెచ్చాను వర్షం. నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అక్కడ ఏమంటే ఆశ కొంచెం తిరుపతిలో ఉండిపోవడం వాన స్టార్ట్ అవ్వడం గాలే ఉంది. ఈసారి తిరుపతికి కొంచెం వర్షం పంపి ఆశ అని పెట్టారు. ఇంకా తిరుపతిలో ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉండింది. అమ్మో ఎందుకురా నైనా ఇంత ఎండగా ఉంది అంటే, బెంగళూరులో ఈ మధ్య చల్లగా వర్షాలు పడుతూ అట్లా ఉంది కదా, ఆ క్వైట్ ఆపోజిట్గా ఉండిదా నైనా ఇక్కడ క్లైమేట్ అనేసి అనిపించింది. అంతే వర్షం స్టార్ట్ అయింది. ఇక ఎంత వీళ్ళు చూసారా, ఇక్కడ హ్యాపీ ఇక్కడికి వచ్చిందంటే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఏదో ఆంటీ మంచం వేసుకొని పడుకుంటారు, అక్కడ ఏదో హోల్ లాగా కొద్దిగా పడిపోయింది, దాన్ని పెద్ద చేసి ఏదేదో చేస్తున్నారు తడుచుకుంటా నీళ్ళలో మళ్ళీ. ఇంకా ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం, గాలి వాన భలే వర్షం పడతా ఉండింది, భలే ఉండింది అసలు. ఆ రోజు అంతా కొంచెం టెన్షన్గానే ఉండింది, ఎంత మంచి టైం కదా నిజంగానే అనేసి. డాగ్స్ వల్ల ఎంత డేంజర్ కదా అనుకున్నాను ఒకసారిగా. ఆ ట్రక్ పక్కనే ఉంది, మా సుదర్శన్ ఆ డాగ్ అడ్డం వచ్చడం వల్ల ట్రక్కి ఇట్లా కొట్టేశాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా, అలానే కదా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇటు తిప్పినా ప్రాబ్లమే, అటు తిప్పినా ప్రాబ్లమే కదా. సుదర్శన్ స్ట్రైట్గా వెళ్ళాడు కాబట్టి సరిపోయింది అనుకున్నాను. నువ్వు తడవద్దురా, ఫీవర్ వస్తుంది. ఇంకా వర్షం అయితే చాలాసేపు పడతానే ఉండింది. ఇంతలో ఇంకా టీ టైం అనేసి ఇంకా టీ పెట్టుకున్నాం. ఎన్ని రోజులు అయిపోయిందో కదా నేను మోహనతో శిరీషతో ఇలా టీ తాగి. ఇంతకీ మీకు గోరింటాకు గురించి చెప్పాలిగా, అదే మోహన్ రాగా అని అడిగా, గోరింటాకు తెప్పించి పెట్టావు మోహన, గోరింటాకు దొరికిందా అంటే లేదక్క అందరికి చెప్పెట్టున్నాను, అత్త కూడా చెప్పింది, నీకు కూడా చెప్పాను, దొరకలేదు అక్క, చూద్దాం అక్క ఈవినింగ్కి ఎవరో ఒకరికి చెప్పున్న వాళ్ళు తెచ్చిస్తాను అని చెప్పారులే అక్క, చూద్దాంలే దొరుకుతుందిలే అనేసి అనింది. అయ్యో అవునా మోహన, మళ్ళీ నేను రేపు వెళ్ళిపోతాను కదా, గోరింటాకు దొరికితే బాగుండు అనుకుంటూ ఉన్నాము.
ఇంతలో నాకు ఇష్టమైన మూవీ అనమాట. శిరీష చెప్తా ఉంది, అక్క కరెక్ట్గా నువ్వు వస్తేనే నీకు ఇష్టమైన మూవీస్ వేస్తారు అక్క దీంట్లో టీవీలో, రేపు పొద్దున్న చూడొచ్చు అనేసి అంటా ఉండింది. అంటే నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట అట్లాంటివి. ఇంకా ఇవేమంటే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇంతకు ముందు ఎప్పుడో ఆంటీ ఇంకా శిరీష ఇద్దరు ఒక ఏమంటే హాఫ్ శారీ ఫంక్షన్ జరుగుతుంది కదా, సో దానికోసం అనేసి మా సునీల్ ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్, సో ఉన్నారంట. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట, అది అట్లే పెట్టుండింది. సో అది చూపిస్తూ ఉంది, ఎంత బాగుంది, ఎంత గ్రాండ్గా ఉంది కదా అనేసి అనుకున్నాము. ఇంకా వాళ్ళు 2 ఏమో ఇచ్చి పంపించారు, ఆంటీకి ఒకటిలాగా శిరీషకు ఒకటిలాగా. ఇంకా అక్కడ నువ్వు తీసుకెళ్ళక ఒకటి నువ్వు పెట్టుకో అనేసి అంటా ఉంది. వద్దులే శిరీష, ఇక్కడే పెట్టుకో, ఇక్కడైతే యూజ్ అవుతుంది, నాకు ఎందుకులే అని చెప్పాను. ఇంకా మా అత్తయ్య దగ్గర దాయాలు ఉన్నాయి కదా, అది మా ఫిజ్గాడ్ ఎక్కడో పడేశారంట. ఇంకా మధ్యాహ్నం వీళ్ళిద్దరు వెళ్ళారు కదా, టెడ్డీ రూబీ ఇద్దరు ఆంటీతో షాపింగ్ అనేసి, ఇంకా అప్పుడు దాయాలు కూడా కొనుక్కొచ్చుకున్నారు. ఇంకా దాయాలు ఆడుకుంటున్నారు. ఈ ఆవు ఉంది కదా, రోజు వచ్చేస్తుంది అనమాట, తరుముతా ఉంటారు. ఆవు ఇంటికి వస్తే ఎంత మంచిది కదా, మామూలుగా అదే చెప్తున్నా ఆంటీ మీరేమో ఆవు వస్తే చే అనేస్తూ ఉంటారు, అది ఎంత మంచిది కదా రావడము, చాలామంది రావాలి అనుకుంటుంటారు అనేసి అన్నాను. అవునమ్మా నిజమే, మంచిదే, కాకపోతే అదంతా గలీజ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనేసి అనుకుని తిట్టుకుంటూ ఉన్నారు. ఇంకా హారిక సాగర్ వచ్చారనమాట, కొంతసేపు ఉండేసి వెళ్ళారు. ఇంకా ఇదేమంటే నా ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే అనమాట. ఎందుకు అంటే వర్షం పడిందిగా, వర్షం పడినట్టు ఉన్నా ఇక ఉసుకంటే కరెంట్ పోతుంది, సో అట్లా పవర్ కట్ ఆ రోజు కొంతసేపు. ఇంకా నాకు భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు భలే ఇష్టం పవర్ కట్ అయింది అనుకోండి, అందరం ఒక దగ్గర ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, ఫోన్స్ ఎక్కువగా చూసుకోము, అట్లా ఉంటుంది. సో ఇంకా అలాగే జరిగింది అనమాట. శిరీష ఒక దగ్గర కూర్చుంది, ఇంకా నేను మోహన్ ఇటు సైడ్, ఇంకా ముగ్గురం కలిసి మాట్లాడుకుంటానే ఉన్నాం. చాలాసేపు అంటే కరెంట్ ఎంతసేపు పోయిందో అంతసేపు మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంక ఇలా మాట్లాడుకుంటా ఉంటే మా అత్తయ్య పిలిచి సూర్యుడిని చూపించి, ఎంత బాగుందో చూడు, పైకి వెళ్ళి వీడియో తీసుకోరా పో అనేసి అని పిలిచారు. సూర్యుడు చూడు ఎంత బాగున్నాడో, వెళ్ళి ఫోటో తీసుకోరా అన్నారు. వస్తున్నా ఒక్క నిమిషం. వాడు కదా మా బావని పెద్ద చెట్టించాడు దాన్ని ఆడపడుతున్నాడు తగ్గుతా పోల్చుకున్నాంలే. అబ్బా చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. ఫైనల్లీ గోరింటాకు నాకు దొరుకుతుందో దొరకద్దో, అయ్యో గోరింటాకు లేకపోతే ఎట్లా అనేసి అనుకుంటూ ఉంటే కుమార్ తీసుకొచ్చాడు, ఇంత పెద్ద కొమ్మ తీసుకొచ్చాడు. ఇంకా దీన్ని చూసి మోహన ఉండేసి ఇవి సరిపోతుందా లేదా అనేసి అనిపించింది మోహనాకి. అంటే అందరం పిల్లలము, మేము ముగ్గురం ఉన్నాం కదా, సరిపోతుందా లేదా అనుకుంది. నేను అనుకున్నాను ఇదే ఎక్కువ అవుతుంది అనేసి నేను అనుకున్నాను. కానీ మోహనాకి ఇలాంటి వాటిలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ, సో అది ఇంకా సరిపోదేమో అక్క అనేసి అంటా ఉండింది. ఇంకా ఒలుచుకోవాలిగా, ఇంకా ఒలిచేసుకుందాంలే, పిల్లలు కూడా ఉన్నారు కదా, రెడ్డి రూబీ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారులే, ఒలిచేసుకుందాము అనేసి మాట్లాడుకుంటున్నాను. నాకైతే దాన్ని చూసి నాకేదో గోరింట పెట్టేసి నాకు పండిపోయినట్టు ఫీల్ అయిపోయాను అనమాట, అంత హ్యాపీ అనిపించేసింది. ఇంకా సరే అనేసి పైన నాకు ఒక పని ఉంది, వీడియో తీసుకుని వచ్చేస్తాను మోహన, నువ్వు కింద మోహనకు కొంచెం పని ఉందనమాట, సో అది కంప్లీట్ చేసి పెట్టేసుకో, ఇద్దరిది వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రుబ్బి పెట్టుకుందాము, అంతా తినేసి వంట చేసి ఇంకా డిన్నర్ అంతా పెట్టేసి మనం తినేసి మళ్ళీ పడుకునే ముందు పెట్టుకొని కొంచెంసేపు తర్వాత మళ్ళీ పడుకుందాము కొంచెం ఆరినాక అనేసి అనుకున్నాము. సరే అనేసి ఇంకా వీడియో తీసేసుకున్నాను. వీడియో తీసేసుకొని అట్లా జస్ట్ కిందకి వెళ్ళానో లేదో ఒలిచి పెట్టేశారు. చూసారా, అసలు అమ్మయ్య అనుకున్న, చూడగానే ఎవరి ఒలిచి పెట్టేశారా అనేసి అనుకున్నా. ఏమంటే ట్రాక్టర్ వాళ్ళు ఉన్నారు కదా, డ్రైవర్స్ వాళ్ళందరు పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒలిచేశారంట కూర్చొనేసి. అమ్మయ్య అయితే ఒలిచే పని కూడా లేదైతే ఇంకా అది రుబ్బి పెట్టేసుకోవడమే అనేసి అనుకున్నాము. ఇక్కడేమంటే వీళ్ళిద్దరు భలే క్యూట్గా ఆడుకుంటున్నారు, భలే బాగా అనిపించింది. కాకపోతే నాకు భయం వేసింది, ఏందిరా లెగ్స్ పైన వాడిని ఎత్తేస్తున్నావు, పడేస్తారా మీ ఇద్దరు పడిపోతారా అంటుంటే, లేదమ్మా మేమిద్దరం ఆడుకుంటూనే ఉంటాం. ఆ బెడ్రూమ్లో ఆడుకుంటారు, అక్కడ బెడ్ పైన, అది కొంచెం పెద్దది కదా, అక్కడ పడరు, హ్యాపీ పడినాక తగలదు, అట్లా ఆడుకొని అలవాటు. అలా ఇలా కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు, ఇక తగిలితే ఏమైనా ఉందా గోడకి, వద్దురా గమ్ముగుండండి అంటే ఇంక గమ్ముగైపోయారు. ఏంటో కొత్తవి చూస్తున్నాం వీళ్ళిద్దరి దగ్గర. వాడు
యాపీ మీద కూర్చోపెట్టుకుంటా ఉంది వాడిని. అట్లా ఏమో ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇంకా సరే భలే ఉన్నారు కదా అన్నట్టుగా ఒక ఫోటో తీసి ఇంకా వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అక్కడ వాళ్ళిద్దరు ఒకటైతే ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్లో టెడ్డీ రూబీ ఇద్దరు ఇప్పుడు పాలక్ పన్నీర్ చేయాలంట. పాలక్ పన్నీర్ చపాతీ అంట. సో అన్నీ రెడీ చేసుకుంటున్నారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకుంటున్నారు. ఆ పాలకూర కట్ చేసి ఇవ్వమని చెప్పారనమాట. ఇంకా ఆనియన్స్ వచ్చేసి శిరీషాకి చెప్పున్నారు కట్ చేసి ఇవ్వమనేసి. సో శిరీష ఆనియన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పున్నారు. సరే ఇంకా నేను ఈ పాలక్ కట్ చేసి ఇచ్చేస్తాను లేరా, కడిగి ఇచ్చేస్తాను నీట్గా, ఈ లోపల మీకు ఏమేమి కావాలో అన్ని ఎత్తి పెట్టుకోండి అని చెప్పాను. పాపం ఎంత రిస్క్ కదా వీళ్ళిద్దరికి, అయినా విన్నరు ఎందుకో తెలియదు. లాస్ట్ టైం కూడా పాలక్ ఇంకో కర్రీ ఏదో పాలక్ కాదు పన్నీర్ బటర్ మసాలానో పన్నీర్ ఏదో చేశారు. ఇప్పుడు వచ్చేసి పాలక్ పన్నీర్ చేసుకుంటున్నారు. ఇంకా ఏదో వీడియోలో చూసుకున్నారంట సేమ్ అలాగే చేయాలనేసి దానికి క్రీమ్ ఒకటి కసూరి మేథి తెచ్చుకున్నారు. దాని తర్వాత పన్నీర్ కట్ చేసి నీట్గా అలా పెట్టేసుకున్నారు. ఇంకా ఈసారి అయితే నేను ఆ రెసిపీ ఏం షూట్ చేయలేదు, నాకు అంత ఓపికే లేదనమాట. ఇంకా గమ్మున కూర్చోమంటే ఇంతలో మోహన వచ్చి దీంట్లో గింజలు అన్నీ వేసేస్తున్నారక్క, ఆ గింజలు ఏరేసేయాలి, ఉట్టి ఆకే చూసుకొని దాంట్లో మనం మిక్సీలో వేసుకోవాలి అంటే ఇంకా అన్ని కూర్చొని ఏరాము. ఇంకా ఇంతలో ఏమంటే మా కుమార్ ఇంకొక కొద్దిగా పెద్దది కొమ్మ ఒకటి ఉంటుంది కదా గోరింటాకు చెట్టుది, అది తీసుకొచ్చేసాడు. అదిగో వాళ్ళు వాళ్ళ డ్రైవర్స్ వాళ్ళు తీసుకొచ్చారంట. సో తీసుకొచ్చి పెట్టారు. ఏమన్నా ఇంతకు సరిపోతుందా లేదో మాకు అనేసి అనింది కదా మోహన. సో సరిపోదు అని చెప్పేసరికి ఇంకొంచెం తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఇదైతే మరీ ఎక్కువగా ఉంది. ఇంకా ఇది ఒలుచుకోవద్దా అన్న వాళ్ళకి ఇంకా ఇంటికి వెళ్ళే టైం, ఇంకా మేమే ఒలుచుకోవాలి. సరే ఫస్ట్ అయితే మా దగ్గర ఉండేది రుబ్బేసుకుందాం, మళ్ళీ ఇది ఒలుచుకుందాంలే అనేసి అనుకున్నాము. అవునా అవునన్నా నేను చెప్పినట్టు మాకు ఇంత ఆకుంది మక్క అందరూ పెట్టుకున్నారు. నువ్వు వచ్చినాక అదే దానికోసమే అన్న నేను అడిగాను. నువ్వు కూడా పెట్టుకోవాలి శుభ్రంగా నెత్తికి రూమ్ కూడా ఆకలేస్తుంది. అవును రెడ్ చిల్లీస్ వల్లరా గ్రీన్ అన్నావు కదరా. ఇంకా మా సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అని ఉన్నాడు కదా, అన్నకేమో చెప్పుకున్నాడు కారు గురించి ఇలా జరిగిందిరా పొద్దున అనేసి. ఇంకా అన్న ఉండేసి ఫస్ట్ డిష్ తీపించుకోండిరా మీకు డిస్టే ఉంటుంది అనేసి అన్నాడంట. మా సుదర్శన వచ్చి ఆంటీతో చెప్పుకొని మరీ డిష్ తీపించుకుంటున్నాడు. ఇంకా మేమైతే ఆ ఆకు సరిపోదు ఒకేసారి ఇంకొంచెం కూడా ఓల్చుకునేసి అంతా కలిపి ఒకేసారి రుబ్బుకుందాము అనేసి ఇంకా ముగ్గురం కూర్చునేసి ఇలా ఓల్చుకుంటున్నాము. నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఇప్పుడు వరకు అయితే మాత్రము, ఎందుకంటే అనుకున్నాను మోహనాతో శిరీషాతో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి ఎలాగైనా అనేసి. సో ఇక్కడ వరకు అయితే అయింది. ఇంక ఇప్పుడు మేము అదేమంటారు రుబ్బుకొని పెట్టుకోవాలి. నాకైతే నిద్ర వచ్చేస్తా ఉంది, టయర్డ్ అంటే జర్నీ చేశాం కదా టయర్డ్గా ఉంటుంది, అలసిపోతామేమో, తినేసేసరికి పడుకునేస్తానేమో అలా అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ పాలక్ పన్నీర్ చూసారు ఎంత ఎమ్మీగా ఉందో, నిజంగా చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్గా చేశారు, అబ్బా అనిపించింది అసలు. ఇంకా మేము చపాతీలు పిండి కలిపింది మోహన, కానీ అది రుద్దే ఓపిక లేక హోటల్లో పరోటాలు తెచ్చేసుకున్నాము. ఇంకా పరోటా తర్వాత ఈ పాలక్ పన్నీర్ కర్రీ. ఇంకా మా సుదర్శన్కి ఆకలిగా ఉంటా ఉండింది. ఫస్ట్ అయితే కుమార్కి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటేటి, ఇంకా కుమార్ ఉండేసి ఫస్ట్ అన్నకి ఇయ్యమ్మా అనేసరికి ఇంకా హ్యాపీ అయ్యదురా మోహన చెట్టు మోహన కుమార్కి. నెక్స్ట్ మనకే ఇంకా మోహన బాగుందా కుమార్? బాగుందంట. మా సుదర్శన్కి అయితే కొంచెం కారం తక్కువగా ఉంది అనిపించిందంట, కుమార్కి అయితే బాగుంది అంట. ఇంకా మేము తినాలిగా, సో మేము కూడా తిన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది, కరెక్ట్గా ఉంది. మెయిన్గా నేను చాలా ఆకలిగా ఉన్నాను అనమాట, నాకు ఆకలి వేసేస్తూ ఉండింది, నీరసంగా ఉండింది.
తినే కొద్దిగా ఎంత బాగుందో. అది మెయిన్గా ఏమంటే ఎవరైనా చేసి పెడితే ఇంకా భలే ఉంటుంది కదా, అలా ఉండింది. ఇంకా ఇప్పుడు గోరింటాకు రుబ్బుకుంటున్నాము. డిన్నర్ అయిపోయింది, అందరూ వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా నేను, మోహన, శిరీష గోరింటా ఫస్ట్ రుబ్బుకోవాలి. అదేమంటే రెడ్గా పండాలంటే ఒక్కలు వేస్తారు కదా, సో అలా ఒక్కలు వేస్తూ ఉంది. ఇంకా దీంట్లో లెమన్ పిండి వేసుకుంటే అంట రెడ్గా పండుతుందంట. సో అలా ఇంకా మోహన అవన్నీ వేసేసి రుబ్బుతూ ఉంది. ఇంకా రుబ్బి రెడీ అయిపోయింది. శిరీష అక్క నా వల్ల కాదు అక్క, నేను నిద్రపోతాను అక్క, నిద్ర వచ్చేస్తూ ఉంది అనేసి అనింది. సర్లే పో శిరీష, అయితే పడుకోపో, నేను మోహన పెట్టుకుంటాంలే, నువ్వు రేపు పెట్టుకో అయితే అనేసి అన్నాను. మెయిన్గా శిరీషకి పీరియడ్ టైం అనమాట. లాస్ట్ కూడా సేమ్ ఇట్లే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏమో పెట్టుకుంది శిరీష. ఇంకా ఇప్పుడు కూడా అంతే, అలానే ఇంకా నేను మోహననే పెట్టుకుంటున్నాము. ఇంకా టెడ్డీ, రూబీ, హ్యాపీ వాళ్ళు ముగ్గురు ఇంకా అడగడం కూడా వేసిపోయాం. వాళ్ళు అలసిపోయారు ఆ వంటలు చేసి ఆడి మాకు నిద్ర వచ్చేస్తుంది ఆశాక, మాకు వద్దు అనేసి పాపం చాలా వాళ్ళు కూడా ఇష్టంగా ఉన్నారు పెట్టుకోవాలి అనేసి. కానీ లాస్ట్కి నిద్ర వచ్చేసింది అనేసి వెళ్ళి ఇంకా పడుకునేశారు. నాకు మాత్రం నిద్ర వస్తుంది అని చెప్పాను కదా. ఇంకా ఈ గోరింటాకు రుబ్బేసిన తర్వాత దాన్ని చూస్తే మోహన్ అడిగా, మోహన్ నీకు నిద్ర వస్తూ ఉందా, నిద్ర వస్తే పడుకోలే, నేను ఇంకా నేను బెంగళూరు తీసుకెళ్ళి పెట్టుకుంటానులే మోహన, ఏం కాదులే పడుకో అంటే, లేదక్క పడుకోమంటే పడుకునేసాను, నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటే కూర్చొని ఉంటే నిద్ర రాదులే, పెట్టుకుందాం పదా అనేసి అనింది. సరే ఇంకా ఆంటీకి డిస్టర్బెన్స్ కదా హాల్లో, ఇంకా కుమార్ వాళ్ళు పడుకున్నారు బెడ్రూమ్లో, అందుకనేసి బయట ఇలా టేబుల్ మీద పెట్టుకొనేసి ఇంకా ఫ్యాన్ పెట్టుకునేసి మాట్లాడుకుంటూ ఇంకా ఇద్దరం పెట్టుకున్నాం. ఒక్కొక్క చేతికి పెట్టుకుందాం చాలులే మోహన, మళ్ళీ రేపు నెక్స్ట్ నేను తీసుకెళ్తా బెంగళూరుకి కొద్దిగా, నెక్స్ట్ ఇంకొక హ్యాండ్కి అప్పుడు పెట్టుకుంటాను బెంగళూరులో అనేసి అన్నాను. అంటే నాకు ఎలాగైనా నేను మోహన శిరీషతో ఇక్కడే ఇంట్లో తిరుపతిలో గోరింట పెట్టుకోవాలి అనేసి అనుకున్నాను. అందుకే వన్ హ్యాండ్ కన్నా పెట్టుకునే పడుకోవాలి అనుకున్నాను, కనీసం ఒక చుక్కైనా పెట్టుకోవాలి అనుకున్నాను. లాస్ట్కి వన్ హ్యాండ్కి పెట్టుకునేసాను. ఇంకా మోహన పెట్టుకుంటా ఉంది. సో ఇంకా మోహన ఇంకా పెట్టుకుంటా ఉంది కదా అన్నట్టుగా నేను నా కాళ్ళకి ఒక్కొక్క చుక్క పెట్టుకుందాము అనేసి అనిపించింది. సరే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని తర్వాత అలా మాట్లాడుకుంటూనే దీనికి ఒక రౌండ్గా ఒక చుక్క, ఇంకా ఇటు సైడ్ ఒకటి, అట్లా 2 కాళ్ళకి అలా పెట్టుకున్నాను. అంటే ఎలాగో ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంది, అది పాడైపోతుంది కదా, అందుకనేసి ఊరికి అట్లా పెట్టుకున్నాను. ఇంకా మోహన నేను ఇద్దరు ఒక్కొక్క హ్యాండ్కి పెట్టుకునేసాను. నాకైతే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టుకోవాలి, అది రేపు పెట్టుకుంటా ఎలాగైనా అనేసి అనుకుంటున్నాను. కానీ మోహన ఇంకా పెట్టుకోదంట. సో అందుకని ఏం చేశానంటే, గుండు మోహన నేను ఇంకొక హ్యాండ్కి ఇలా పెట్టేస్తాను, నీకు రెడ్గా పండుతుంది అంతా అనేసి అన్నాను అనమాట. వద్దక్క వద్దులే అక్క అంటానే ఉండింది, పెట్టేశాను, అలా పెట్టుకునేసింది. ఇంకా బయట ఫ్యాన్ కిందే కూర్చున్నాం కదా, పెద్ద ఫ్యాన్, అది మంచి గాలి వస్తూ ఉంది. ఆల్మోస్ట్ కొద్దిగా అయిపోయింది, ఆడిపోయింది. ఇంకా కొంచెం ఆరిపెట్టేసుకున్నాక వెళ్ళి పడుకుందాం అన్నట్టుగా ఇంకా పైకి వెళ్ళాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొత్త బెడ్ మీద హ్యాపీగా పడుకోన్నారు. సో ఇక్కడదే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.